నమస్కారం. నా పేరు శ్రీరామచరణ్. కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి అన్ని కోర్టులు కూడా హైబ్రిడ్లో పనిచేస్తున్నాయి. ఆల్ హైకోర్ట్సు, అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు కూడా. హైబ్రిడ్ అంటే ఫిజికల్గా కూడా అడ్వకేట్లు రావచ్చు కోర్టుకి, లేదు అంటే తమ ఆఫీసుల్లో ఇళ్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు ప్రొసీడింగ్ అవుతుంటే కేవలము పిటిషనర్ తరఫున అడ్వకేట్లు, రెస్పాండెంట్ తరఫున అడ్వకేట్లు, రెస్పాండెంట్ పార్టీ, పిటిషనర్ పార్టీ కేవలం వాళ్లే చూడొచ్చా, లేకపోతే ప్రజలందరూ చూడొచ్చా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ డివై చంద్రచూడ్ గారు అన్ని కోర్టులకి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి వ్యక్తి దేశంలో ఇటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న కేసులు చూసే హక్కులున్నాయి. కేవలము పార్టీలు వాళ్ళ అడ్వకేట్లే కాదు, అందరూ చూడొచ్చు. కానీ ఒకటి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్లో అని. ఈ ఆదేశాల ద్వారా మనకి తెలిసేదేంటి? ఎవరైనా సరే, అందులో పార్టీలు కాకపోయినా, ఇటు అడ్వకేట్ పిటిషన్కి అటు అడ్వకేట్ రెస్పాండెంట్ కాకపోయినా ఎవరైనా సరే వీడియో కాన్ఫరెన్స్లో కోర్టు ప్రొసీడింగ్స్ తమ ఇంట్లోంచో, తమ ఆఫీసులతో, ల్యాప్టాప్ నుంచో, డెస్క్టాప్ నుంచో, మొబైల్ ఫోన్ నుంచో చూడొచ్చు. దానికి ఎక్కడ కూడా అనర్హత లేదు, దానికి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ లేదు అని గౌరవ చీఫ్ జస్టిస్ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.